ఆ తర్వాత ఏమైంది? తిన్నాక పక్కేసుకున్నాం. వాళ్ళకేమైంది? ఉంటుంది. తిన్నాకేమైంది మరి ఎందుకని అయితే ఆడలే కొత్తగిట్టే ఉంటుంది. బాగా అంటే అయ్యా మరి అంశాలు పెట్టలేదు వాళ్ళకు అర్థం లేదు పర్థం లేదు. ప్రైవేట్ కూడా చూడు మూతంతా తిప్పుకొని ఇవాళ సొమ్మంతో పోయినట్టు పొలాలు మీద కూర్చొని పట్టి పొలం అంతకంటే ఈయనవా ఏమైంది? ఆ తర్వాత ఏమైంది? అయిపోయింది. అయినంత ఉండే గుళ్ళలో పూజ శంపులు ఏమైంది? ఏమైంది? గట్టానికి వెళ్తాను అనుకో మూతెట్టుంది. ఈ మూతేటుంది గట్టా అడుగు మూతి మూతి గీడు కాబట్టి బాగా ఏడుల దగ్గరికి పోయి ఏడుల దగ్గరికి పోయి మనం తెలుగు కళల్లో అయితేనేమో ఒక తీరుగా ఊకూస్తారు, తెలుగు తక్కువలో ఒక తీరు ఊకొస్తారు. తెలుగు కళలో ఎక్కడ వేస్తారు ఎక్కడ ఇక తెలుగు తక్కువలో ఏమో ఇళ్ళ కొంగు అని ముట్టలు పెడతారు. ఇది తెలుగు తక్కువ వేసాడు. ఇక ఈ ముట్టలు పెట్టడం ఏం చేస్తారు? ఈ అమ్మాయిది ముప్పడి జీవిడి నోట్పడి చల్లు ఈ చల్లంతా చేయనిస్తారు. అందుకంటే ఇక తెలుగు కళలో ఏం చేస్తారు? ఎంత ఊకో ఊకో పైన పుర్రాకి మన కళం వస్తామా? అయ్యా ఎంతమ్మా ఎప్పుడమ్మా పొరలు మా కొంచెం చూడరా ఆఖరి గంటలు ఆఖరి గడవగా ఊకపోవడం ఈ అమ్మ వెనుక ఓని చికెన్కలు పట్టి ఇటు అటు నాతో కుదిస్తే ఎంకెలు చిటపట ఉంటాయి. అప్పుడు ఈ ఊపుతుడి కంటే నన్ను చుట్టూ పట్టేటట్టుంది. ఆయన కళ్ళ లైట్ పోతాయి, ఏడు బిడ్డ పోతుంది, సప్పుడు దాటుకుంటుంది. ఇక ఎందుకని వచ్చాం? పెళ్ళి అయినాక ఏమైంది కదా? అట్ట కాదు కానీ మరి గుళ్ళలో పూజ ఏమన్నా అవునా అమ్మా? ఏంటంటే ఏడుకుంటారు, లోపల ఉంచుకుంటారు. వాళ్ళకేం గీత పట్టిందా నచ్చుకుంటారు కాదు కానీ ఇందుడు మరి పూజ శంకులు పట్టలే అంటే 2 దినాలు ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మన పెద్దగొల్ల వెంకటేశము సునీత సునీత దంపతులలో కొడుకో పెట్టుంటారు. సపోజ్ వాళ్ళంటే వాళ్ళే కాదు, కొడుకో పెట్టుంటారు. ఆ పెట్టున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నా కొడుకు మంచి చదువు చదవాలి, మంచి డాక్టరు ఇంజనీరింగ్ ఈ పెద్ద చదువు చదవాలని వాళ్ళకు ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పదంతరకు స్కూల్ చేస్తారు, కాలేజ్ చేస్తారు. కాలేజ్ చేసినప్పుడు వాడు ఇక్కడ చదివేటప్పుడు మంచిగా చదువుతాడు. వాడు చదువుకుంటాడు. ఇక్కడ ఈ పాశం మైదానంలో చదివేటప్పుడు ఏ బాధలు ఉన్నాయి. అక్కడ నుంచి కాలేజీకి పెద్ద స్థాయి పోతాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇక్కడ నుంచి ఇక ఈ వెంకటేశం ఏమనుకుంటాడు? నా కొడుకు మంచిగా చదవాలి, తెల్లగా బట్టలు వేస్తాడు. కొని ఎగరే వాళ్ళు బట్టలు ఎట్టుంటే అనుకుంటారు. వాడు ఎక్కలు పెట్టాడు బట్టలకి, మొక్కలు మొత్తం మలిపోతాయి బట్టలు. ఇటుంటే ఇవాళ ఉంటాయి. అది కాలేజీ పోయేటప్పుడు ఇంత వేసిన బట్టలు ఇప్పుడే తీసుకుంటారు. కాలేజీ పోయేటప్పుడు ఒక తీరుగా, మన స్కూల్ పోయేటప్పుడు ఒక తీరుగా. పోయేటప్పుడు ఏం చేస్తారు? ఇక కాలేజీ పోతాడు. పోగిన మనకి అడిగి ఎక్కుంటుంది. మన గడ్డ కూడా చుట్టూగా పొడిగిస్తారు. నడవలు ఎక్కెళ్ళిపోతుంటాయి. ఇక వీళ్ళు కట్టి చుట్టూగా ఉంటాయి. ఇప్పుడు ఉండగానే ఆ కాలేజీ పోతాడు. కాలేజీ పోయినాక వాడు ఏం చేస్తాడు? జాగేస్తాడు. చదువేమో చారుడు పలకాలేమో దోషం.
వాడేం చెప్తాడు కాలేజీ పోకుండా, అరే మా అమ్మ నిన్న మా బావ వచ్చిండు, మా డాడీ తెలవకుండా 4 బీర్లు తాగిన. ఈ విధంగా చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ వాళ్ళు చెప్పులు ఎట్టుంటే చెప్పులు పెద్దవలసంలో ఇంకా చెప్పులు పోయినాయి, ఇక కాలం చెప్పులు పోయినాయి, ఇంకా తెల్ల గోడసులు వేసినట్టుండే చెప్పులు. ఇంకా చెప్పులు వేసుకొని పట్టిస్తారు మన 9 పోయి ఇట్లా అప్పుడు 6 నెలలు వచ్చే చెప్పులు 3 నెలలే అరిగిపోతాయి. అరిగిపోతాయి ఏమన్నా ఒక్కొక్కరికి ఆయన ఏమనాలా అని ఆయన అనుకుంటాడు. అనుకోవాలనుకోని ఏం చేస్తాడు, ఎంతో ఎంతో ఇక చదువులు చదవంగా అందరూ పోరాటాలు తిట్టుకుంటారు. పోకపోతే నిన్న గుండెలకి చూసిన అడవిలో సంగతి, అరే పో కాక ఎట్లున్నారంటే వాళ్ళు సంటర్ పాపడి తీసుకు సంటర్ పాపడి తీస్తారు, సోపు అడిగాక మా ఇంటికి రాదు. ఇక వాళ్ళ సోకి ఎట్లుంటుంది అంటే సైడ్ జడ వెళ్ళిపోయి జడ ఈ జడలు వేసుకోవాలి. లంగవాళ్ళు మంచిగా లంగవాళ్ళకి ఇంకొక తగ్గట్టుంది. ఇప్పుడు పంజాబ్ డ్రెస్ పంజాబ్ డ్రెస్లు వేసుకొని ఇక ఒక పొర వల్ల వీళ్ళతో వీళ్ళం తక్కువ ఆ పిల్లలకు ఇంటికి పెట్టుకొని ఇట్లా వీడిపోతాడు. వీడు వీళ్ళు ఇడవల దేవల పడ్డాక ఈ తెలవలసినంత ఏం చెప్తారు, అరే నువ్వు అవతల లగ్నం చేయాలి, ఏమైనా వేయాలి అని చెప్పి కిషోర్ గుండాలు తీసుకొచ్చి ఇద్దరు పూలారాలు ఇస్తారు, ఆయనతో పట్టుకోమో ఏదో ఒకటి కట్టి పెళ్లి చేస్తారు. అక్కడ ప్రేమించుకున్నప్పుడు 6 నెలలు, ఈ పెళ్లి అయినాక 3 నెలలు, ఈ 6 నెలలు 9 నెలలు ఇంకొకటి 9 నెలలు ఉంటాయి. 9 నెలలు అయినాక ఈ అమ్మాయి ఆడుతుందా అందరికీ మీటింగ్ నాకు ఇంతకాలం పెట్టాక 3 నెలలకే అని వాటింగ్ చేసుకుంటుంది. ఇతడు ముసలు వచ్చి ఏమంటారు, ఆ భారీ వచ్చి మీ పొడవు ఇంజన్లో అంటారు అని వాళ్ళండి నిలబడవాడ హాస్పిటల్ తీసుకోకూడదు. అలాగే డాక్టర్ ఏమంటాడు, అమ్మా మీ పొడవు బరువు చెప్పగానే డాక్టర్ ఏం చెప్తాడు, అమ్మా మీ గోడలకు బరువు పోయొద్దు, ఈ ఇంట్లో కిచెన్ లో హాల్లో బెడ్రూమ్ అంతా చెప్పలేసుకుని తిరుగుమంటారు. ఆ డాక్టర్ చల్లగా ఉంటుంది, అధికారులకి నెత్తి పోటెక్కుతుంది, గచ్చినీళ్ళను ఎక్కువ చెప్పలేసుకొని తిరుగుమంటారు అన్నట్టు. మరి గట్ట ఇంట్లో బరువు మనం చెప్పలేస్తాం. పనిచేసేదానికి కాకపోతే ఇక అట్లా